అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. కేవలం అల్లాహే స్తుతికి పాత్రుడు. ఆయన ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువుకు స్వామి. పరలోకంలో కూడా ఆయనే స్తోత్రానికి పాత్రుడు. ఆయన వివేచన కలవాడు, అన్నీ ఎరిగినవాడు, భూమిలోకి ప్రవేశించేది, దాని నుండి వెలికి వచ్చేది, ఆకాశం నుండి దిగేది, దానిలోకి ఎక్కేది, ఇదంతా ఆయనకు తెలుసు. ఆయన కరుణించేవాడు, క్షమించేవాడును. ఏది? ప్రళయం ఇంకా మా మీదకు రావటం లేదేమిటి అని అవిశ్వాసులు అంటారు. వారితో ఇలా అను, అగోచర విషయజ్ఞాని అయిన నా ప్రభువు సాక్షిగా, అది మీ మీదకు తప్పకుండా వస్తుంది. రవ్వంత వస్తువైనా సరే ఆయనకు ఆకాశాలలోనూ గోప్యంగా లేదు, భూమిపైన గోప్యంగా లేదు. రవ్వ కంటే పెద్దదైనా సరే దానికంటే చిన్నదైనా సరే అంతా ఒక స్పష్టమైన దస్త్రములో వ్రాయబడి ఉన్నది. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి అల్లాహ్ మంచి ప్రతిఫలం ఇవ్వటానికి ఈ ప్రళయం వస్తుంది. వారికి క్షమాభిక్ష లభిస్తుంది, గౌరవప్రదమైన ఉపాధి సిద్ధిస్తుంది. మా వాక్యాలను అగౌరవపరచటానికి విశ్వ ప్రయత్నాలు చేసిన వారికి తీవ్రమైన, బాధాకరమైన శిక్ష పడుతుంది. ప్రవక్త, నీ ప్రభువు తరఫు నుండి ఏదైతే నీపై అవతరించిందో అది పూర్తిగా సత్యమని, శక్తిమంతుడు, స్తవనీయుడు అయిన దేవుని మార్గం చూపుతుందని జ్ఞానులు బాగా గ్రహిస్తారు. అవిశ్వాసులు ప్రజలతో ఇలా అంటారు, మీ శరీరంలోని అణువణువు చెల్లాచెదరై పోయినప్పుడు మీరు మళ్ళీ కొత్తగా సృష్టింపబడతారని తెలియజేసే వ్యక్తిని మీకు చూపమంటారా? ఈ వ్యక్తి అల్లాహ్ పేరుతో అబద్ధాలు కల్పిస్తున్నాడో లేక ఇతనికి పిచ్చి ఏమైనా పట్టిందో తెలియటం లేదు. కాదు, వాస్తవానికి పరలోకాన్ని విశ్వసించిన వారే యాతనకు గురి అయ్యేవారు, వారే ఘోరంగా మార్గం తప్పినవారు. వారిని ముందునుంచి, వెనక నుంచి చుట్టుముట్టి ఉన్న భూమ్యాకాశాలను వారు ఎన్నడూ చూడలేదా? మేము కోరితే వారిని భూమిలోకి కూరుకుపోయేలా చేయగలము లేదా ఆకాశ ఖండాలను కొన్నింటిని వారి మీద పడవేయగలము. నిజంగానే దేవుని వైపునకు మరలే ప్రతి దాసుని కొరకు ఇందులో ఒక సూచన ఉన్నది. మేము దావూద్కు మా తరఫు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము. మేము ఇలా ఆజ్ఞాపించాము, పర్వతములారా, ఇతనితో కలిసి కీర్తన చేయండి. ఇదే ఆజ్ఞను మేము పక్షులకు కూడా ఇచ్చాము. మేము ఇనుమును అతని కొరకు మెత్తపడేటట్లుగా చేశాము. ఇలా ఆదేశిస్తూ, కవచాలు తయారు చేయి, వాటి వలయాలను సరిగ్గా లెక్క ప్రకారం పేర్చు. దావూద్ ప్రజలారా, మంచి పనులు చేయండి, మీరు చేస్తున్నదల్లా నేను చూస్తున్నాను. మేము సులేమాన్కు గాలిని వశపరచాము. అది ఉదయం పూట 1 నెల రోజుల పాటి ప్రయాణాన్ని పూర్తి చేయగలిగేది. సాయంకాలం పూట కూడా 1 నెల రోజుల పాటి ప్రయాణాన్ని చేయగలిగేది. మేము ఆయనకు కరిగిన రాగి ఊటను ప్రవహింపజేశాము. తమ ప్రభువు ఆదేశానుసారం అతని సన్నిధిలో సేవలు చేసే జిన్నాతులను మేము అతనికి వశవర్తులుగా చేశాము. వారిలో మా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడికి మేము జ్వలించే అగ్నిని రుచి చూపేవారము. వారు అతనికి అతను కోరినవన్నీ చేసేవారు. ఎత్తైన కట్టడాలు, చిత్రాలు, కోనేరుల వంటి పెద్ద పళ్ళాలు, తమ స్థానం నుండి కదలని భారీ డేగిసాలు. దావూద్ ప్రజలారా, కృతజ్ఞతతో పనిచేయండి. నా దాసులలో కృతజ్ఞతలు తెలిపేవారు తక్కువే. ఆ తరువాత సులేమాన్పై మేము మరణ నిర్ణయాన్ని అమలు జరిపినప్పుడు జిన్నాతులకు అతని మరణం గురించి తెలియజేసిన వస్తువు అతని చేతి కర్రను తింటూ ఉన్న చీడపురుగే తప్ప మరొకటేదీ కాదు. ఈ విధంగా సులేమాన్ పడిపోగా, తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే అవమానకరమైన ఈ బాధకు గురి అయి ఉండేవారము కాము అని జిన్నాతులకు స్పష్టంగా తెలిసిపోయింది. సభ కొరకు స్వయంగా వారి స్వస్థలంలోనే ఒక సూచన ఉండేది. కుడిప్రక్క ఎడమ ప్రక్క రెండు వైపులా 2 తోటలు మీ ప్రభువు ప్రసాదించిన దానిని తినండి. ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి. దేశమేమో మంచిది, పవిత్రమైనది. ప్రభువేమో మన్నించేవాడు. అయినప్పటికీ వారు విముఖత చూపారు. చివరకు మేము వారిపైకి కట్ట తెంచే వరదను పంపాము. వారి పూర్వపు 2 తోటల స్థానంలో మరో 2 తోటలను వారికి ఇచ్చాము. వాటిలో చేదుపండ్లు, రావుక వృక్షాలు ఉండేవి, కొన్ని రేగి చెట్లు కూడా ఉండేవి.
ఇది వారి అవిశ్వాసానికి మేము వారికిచ్చిన ప్రతిఫలం. కృతజ్ఞుడైన మానవుడికి తప్ప ఇటువంటి ప్రతిఫలాన్ని మేము మరెవరికీ ఇవ్వము. మేము శుభాలు ప్రసాదించిన పట్టణాలకు మధ్య స్పష్టంగా కనిపించే జనపదాలు స్థాపించాము. వాటిలో ప్రయాణ దూరాలను ఒక అంచనా ప్రకారం ఏర్పాటు చేశాము. ఈ మార్గాలలో రేయింబవళ్ళు సురక్షితంగా ప్రయాణం చేయండి. కాని వారు, మా ప్రభూ, మా ప్రయాణ దూరాలను పొడిగించు అని అన్నారు. వారు తమకు తామే అన్యాయం చేసుకున్నారు. చివరకు మేము వారిని ఒక కథగా మిగిల్చాము, చెల్లాచెదరు చేసి వేశాము. నిశ్చయంగా ఇందులో సహనశీలుడు, కృతజ్ఞుడు అయిన ప్రతి వ్యక్తికి సూచనలు ఉన్నాయి. వారి విషయంలో శైతాన్ తన అనుమానం నిజమైందని తెలుసుకున్నాడు. వారు అతడినే అనుసరించారు, విశ్వాసులైన ఒక చిన్న వర్గం వారు తప్ప. శైతానుకు వారిపై ఎలాంటి అధికారము లభించి ఉండలేదు. కాని ఇదంతా ఎందుకు జరిగిందంటే, పరలోకాన్ని విశ్వసించినవాడు ఎవడో, దానిని గురించి సంశయపడినవాడు ఎవడో మేము చూడదలచాము. నీ ప్రభువు ప్రతి విషయాన్ని కనిపెట్టి ఉన్నాడు. ప్రవక్త, ఈ ముష్రిక్కులతో ఇలా అను, అల్లాహ్ను కాదని మీరు ఆరాధ్యులుగా భావించిన వారిని పిలిచి చూడండి. వారు ఆకాశాలలో గాని భూమిలో గాని రవ్వంత వస్తువుకు కూడా యజమానులు కారు. ఇంకా వారు భూమ్యాకాశాల ఆధిపత్యంలో భాగస్వాములునూ కారు. వారిలో ఎవడూ అల్లాహ్కు సహాయకుడు కాడు. అల్లాహ్ ఏ వ్యక్తి విషయంలో సిఫారసుకు అనుమతి ఇచ్చాడో, ఆ వ్యక్తికి తప్ప మరెవరికినీ ఏ సిఫారసు అల్లాహ్ సమక్షంలో లాభదాయకం కాదు. చివరకు ప్రజల హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు, వారు సిఫారసు చేసే వారిని, మీ ప్రభువు ఏమని సమాధానం పలికాడు అని అడుగుతారు. వారు, సరైన సమాధానమే దొరికింది, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడును అని చెబుతారు. ప్రవక్త, వారిని ఇలా అడుగు, ఆకాశాల నుండి, భూమి నుండి మీకు ఉపాధిని ఎవడు ఇస్తున్నాడు? ఇలా అను, అల్లాహే. ఇప్పుడు నిశ్చయంగా మేము, మీరో ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గంలో ఉన్నాము లేదా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము. ఇంకా వారితో ఇలా అను, మేము చేసిన తప్పులను గురించి మిమ్మల్ని ఏమాత్రం ప్రశ్నించటం జరగదు, మీరు చేస్తూ ఉన్న దానిని గురించి మమ్మల్ని అడగటం జరగదు. ఇలా అను, మన ప్రభువు మనల్ని సమావేశపరుస్తాడు, తరువాత మన మధ్య సరైన తీర్పు చేస్తాడు. ఆయన సర్వజ్ఞుడైన న్యాయాధిపతి. వారితో ఇలా అను, ఆయనకు భాగస్వాములుగా మీరు కలిపిన ఆ శక్తులేవో నాకు కొంచెం చూపించండి. ఎంతమాత్రం కాదు, అల్లాహ్ మాత్రమే శక్తిమంతుడు వివేకవంతుడును. ప్రవక్త, మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తను ఇచ్చేవాడుగా, హెచ్చరిక చేసేవాడుగా నియమించి పంపాము. కాని చాలామంది మానవులు దీనిని ఎరుగరు. వారు నీతో ఇలా అంటారు, నీవు నిజాయితీపరుడవే అయితే, ఆ ప్రళయ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? ఇలా అను, మీ కొరకు ఆ రోజు యొక్క గడువు నిర్ణయమయ్యే ఉన్నది. దాని రాకను మీరు 1 గంట ఆలస్యము చేయలేరు, 1 గంట శీఘ్రతరము చేయలేరు. ఈ అవిశ్వాసులు ఇలా అంటున్నారు, మేము ఈ ఖురానును ఎన్నటికీ విశ్వసించము, దీనికి పూర్వం వచ్చిన ఏ గ్రంథాన్ని అంగీకరించము. ఈ దుర్మార్గులు తమ ప్రభువు సమక్షంలో నిలబడునప్పటి స్థితిని నీవు చూస్తే ఎంత బాగుండును. అప్పుడు వారు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో అణగద్రొక్కబడిన వారు పెద్దలమనుకున్న వారితో, మీరు లేకపోయినట్లయితే మేము విశ్వాసులమై ఉండేవారము అని అంటారు. ఆ పెద్దలమనుకున్న వారు, అణగద్రొక్కబడిన వారికి ఇలా జవాబు ఇస్తారు, మీ వద్దకు వచ్చిన సన్మార్గాన్ని అవలంబించకుండా మేము మిమ్మల్ని ఆపామా? లేదు, మీరు స్వయంకృతాపరాధులు. అణగద్రొక్కబడిన వారు ఆ పెద్దలమనుకున్న వారితో ఇలా అంటారు, కాదు, ఇది మీరు అహోరాత్రాలు పన్నిన కుట్ర. అల్లాహ్ను తిరస్కరించండి అని ఇతరులను ఆయనకు సహవర్తులుగా చేయండి అని మీరు మాకు బోధించారు. చివరకు వారు శిక్షను చూసినప్పుడు తమ మనస్సులలో పశ్చాత్తాపపడతారు. మేము ఈ అవిశ్వాసుల మెడలకు గుదిబండలు వేస్తాము. ప్రజలకు వారి కర్మలు ఎలాంటివో అలాంటి ప్రతిఫలమే దొరుకుతుంది.
దానికి భిన్నమైన ప్రతిఫలాన్ని వారికి ఇవ్వటం సాధ్యమా? మేము హెచ్చరిక చేసే వానిని ఏదైనా పట్టణానికి పంపినప్పుడు, ఆ పట్టణంలోని సంపన్నులు, నీవు తీసుకునివచ్చిన సందేశాన్ని మేము విశ్వసించము అని అనకుండా ఉండటం అనేది ఎన్నడూ జరగలేదు. వారు ఎల్లప్పుడూ ఇలానే అన్నారు, మేము నీకంటే ఎక్కువ సంపదను, ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నాము. మేము ఎంతమాత్రం శిక్షింపబడే వారము కాము. ప్రవక్త వారితో ఇలా అను, నా ప్రభువు తనకు ఇష్టమైన వారికి విస్తారంగా ఉపాధిని ప్రసాదిస్తాడు, తనకు ఇష్టమైన వారికి ఆచితూచి ఇస్తాడు. కాని చాలామంది దీని యథార్థాన్ని గ్రహించరు. మిమ్మల్ని మాకు దగ్గర చేసేది మీ సంపద కానీ, మీ సంతానం కానీ కాదు, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మాత్రమే మాకు దగ్గరవుతారు. ఇటువంటి వారికే తాము చేసిన దానికి రెట్టింపు ప్రతిఫలం లభించేది. వారు ఎత్తైన భవనాలలో సురక్షితంగా ఉంటారు. ఇక మా వాక్యాలను చులకన పరచటానికి నిరంతరం ప్రయత్నం చేసేవారు, వారు యాతనకు గురి అవుతారు. ప్రవక్త వారితో ఇలా అను, నా ప్రభువు తన దాసులలో తనకిష్టమైన వారికి విస్తృతమైన ఉపాధిని ఇస్తాడు. తనకిష్టమైన వారికి ఆచితూచి ఇస్తాడు. మీరు దేనిని ఖర్చు చేసినప్పటికీ దాని స్థానంలో ఆయనే మీకు మరింత ఇస్తాడు. ఉపాధి ప్రదాతలందరికంటే ఆయనే శ్రేష్ఠుడైన ఉపాధి దాత. ఆయన మానవులందరినీ సమావేశపరచే రోజున దైవదూతలను, వీరు మిమ్మల్నే ఆరాధిస్తూ ఉండేవారా అని అడుగుతాడు. అప్పుడు వారు ఇలా జవాబు చెబుతారు, నీవు పరిశుద్ధుడవు. మా సంబంధం నీతోనేగాని వీరితో మాత్రం కాదు. అసలు వీరు మమ్మల్ని కాదు, జిన్నాతులను ఆరాధించేవారు, వీరిలో చాలామంది వారినే విశ్వసించారు. అప్పుడు మేము ఇలా అంటాము, ఈ రోజున మీలో ఎవరూ ఎవరికీ లాభాన్నిగాని, నష్టాన్నిగాని కలిగించలేరు. మేము దుర్మార్గులతో, ఇక రుచి చూడండి మీరు తిరస్కరిస్తూ ఉండే నరకబాధను అని అంటాము. స్పష్టమైన మా వాక్యాలను వారికి వినిపించినప్పుడు, వారు, ఈ వ్యక్తి మీ తాతముత్తాతలు ఆరాధించిన ఆరాధ్యుల నుండి మిమ్మల్ని దూరం చేయాలని కోరుతున్నాడు అని అంటారు. ఇంకా, ఇది ఖురాన్ కేవలం కల్పితమైన అబద్ధం మాత్రమే అని అంటారు. ఈ అవిశ్వాసుల ముందుకు సత్యం వచ్చినప్పుడు, వారు ఇది స్పష్టమైన మంత్రజాలమే అని అన్నారు. వాస్తవానికి మేము వారికి ఇదివరకు కూడా ఏ గ్రంథాన్ని ఇవ్వలేదు, దానిని వారు చదివేందుకు. నీకు పూర్వం వారి వైపునకు హెచ్చరిక చేసేవారినెవరినీ పంపలేదు. వారికి పూర్వం గతించినవారు ఇదే విధంగా తిరస్కరించారు. మేము వారికి ఇచ్చిన దానిలో 10వ వంతుకు కూడా వీరు చేరలేదు. కాని వారు నా ప్రవక్తలను నిరాకరించినప్పుడు, చూడండి నేను వారికి విధించిన శిక్ష ఎంత కఠినంగా ఉండినదో. ప్రవక్త వారితో ఇలా అను, నేను మీకు ఒక విషయాన్ని బోధిస్తున్నాను. అల్లాహ్ కోసం, మీరు ఒక్కరొక్కరు ఇద్దరిద్దరూ కలిసి మీ మేధను ఉపయోగించి ఆలోచించండి. అసలు మీ సహచరుని మాటలలో పిచ్చితనం ఏముందో అని. అతను, ఒక తీవ్రమైన శిక్ష రావటానికి ముందు మీకు హెచ్చరిక చేసేవాడు మాత్రమే. వారితో ఇలా అను, ఒకవేళ నేను మీ నుండి ప్రతిఫలమేదైనా కోరి ఉంటే, దానిని మీరే ఉంచుకోండి. ఇక నా ప్రతిఫలం అది అల్లాహ్ బాధ్యత, ఆయన సర్వసాక్షి. వారితో ఇలా అను, నా ప్రభువు నాకు సత్యస్ఫూర్తిని పంపుతున్నాడు. ఆయన గుప్తములైన యథార్థాలను అన్నింటినీ ఎరిగినవాడు. ఇలా అను, సత్యం వచ్చేసింది, ఇక అసత్యం ఏమి చేసినా నెగ్గజాలదు. ఇలా అను, ఒకవేళ నేను మార్గభ్రష్టుడనైతే, నా మార్గభ్రష్టత్వపు పాపఫలం నా మీదనే ఉంటుంది. ఒకవేళ నేను సన్మార్గంపై ఉంటే, నా ప్రభువు నాపై అవతరింపజేసే వహీ ఆధారంగానే ఉన్నాను. ఆయన అన్నీ వింటాడు, దగ్గరలోనే ఉన్నాడు. నీవు ఆ సమయంలో వారిని చూస్తే ఎంత బాగుండును. అప్పుడు వారు భయకంపితులై తిరుగుతూ ఉంటారు, ఎటూ తప్పించుకుని పోలేరు. దగ్గర నుండే పట్టుకోబడతారు. అప్పుడు వారు, మేము దానిని విశ్వసించాము అని అంటారు. వాస్తవానికి దూరమైపోయిన వస్తువు ఇప్పుడెలా చేతికందుతుంది.
ఇదివరకు వారు అవిశ్వాసానికి పాల్పడి ఉన్నారు, నిజం తెలుసుకోకుండానే దూరం నుంచే ఊహాపోహలు చేశారు. అప్పుడు వారు తాము ఎక్కువగా కోరుకునే దానికి దూరం చేయబడతారు, వారి వంటి వారి పూర్వీకులు దూరం చేయబడినట్లు. వారు అపమార్గం పట్టించే పెద్ద సంశయంలో పడిపోయారు.